హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మేము టోక్యోకి వెళ్తున్నాము. సో మా టోక్యో జర్నీ మొత్తాన్ని మీరు కూడా చూసేయండి. మేము ఫస్ట్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ జపాన్లో చాలా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు. సో మేము కూడా ఎక్కడికి వెళ్ళినా ట్రైన్స్లోనే జర్నీ చేస్తాము. మా అపార్ట్మెంట్ నుంచి ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది. సో మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీకు లైటింగ్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. జపాన్లో చాలా ఎక్కువగా మనకి అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ట్రైన్ లోపల కూడా చాలా సైలెంట్గా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా కూడా అసలు సౌండ్ పక్కన ఉన్న వాళ్ళకి వినిపించనంత సైలెంట్గా ఉంటారు. పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా ట్రైన్స్ లోపల పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. సో పబ్లిక్ ప్లేసెస్లో గ్రూప్గా ఉండి మాట్లాడుకోవడాలు, పెద్దగా మాట్లాడాలు అనేవి జపాన్లో చాలా వరకు కనిపించవు. అందుకే రైల్వే స్టేషన్లో ఇంకా ట్రైన్స్ లోపల కూడా ఎంత రష్ ఉన్నా మనకి పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ పైన కూడా చాలా వెండింగ్ మిషన్స్ కనిపిస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి. The next station is Yutenji TY4. The doors on the left side will open. The next station is Tokyo. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు కనిపించేది అకిహాబారా రైల్వే స్టేషన్. ఇది కూడా ఒక అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్, చాలా మోడర్న్ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పొచ్చు. చాలా నీట్గా ఉంది, మీరు కూడా చూడండి.
అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఎస్కలేటర్ పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా ఒక సైడ్కి నిల్చున్నారు, ఇష్టం వచ్చినట్టు నిల్చోలేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్కలేటర్ రూల్ కూడా ఉంటుంది. మనం ఎస్కలేటర్ పైన ఒక సైడ్కి మాత్రమే నిల్చోవాలి, ఇంకొక సైడ్ ఖాళీగా వదిలేయాలి. ఎవరైనా అర్జెంట్ పని మీద వెళ్ళే వాళ్ళు, ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ సెకండ్ ఖాళీగా ఉన్న వైపు నుంచి వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక రూల్ అని చెప్పొచ్చు. మనకి ఎక్కడ ఎస్కలేటర్స్ కనిపించినా కూడా ఇలా డిసిప్లిన్డ్గా ఉంటారు ప్రతి ప్లేస్లో. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఒకవైపు మాత్రమే నిల్చున్నారు. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ మీకు రెడ్ కలర్లో సైకిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా రెంటెడ్ సైకిల్స్. జపాన్లో చాలా రైల్వే స్టేషన్స్ దగ్గర మనకి ఈ రెడ్ కలర్లో ఉన్న రెంటెడ్ సైకిల్స్ కనిపిస్తాయి. వీటి రెంట్ వచ్చేసి 1 అవర్కి 200 యెన్స్ ఉంటుంది. వీటిని మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడికి ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, సో అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి సైకిల్ పైన కూడా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడు ఈ సైకిల్స్ని రెంట్ తీసుకుంటూ ఉంటారు. సో జపాన్లో చాలా రైల్వే స్టేషన్స్లో మనకి రెంటెడ్ సైకిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ జపనీస్ మాత్రమే ఉండరు, టోక్యోలో అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్గా. యుఎస్, యూకే, రష్యన్స్, ఫిలిప్పీన్, బ్రెజిల్ అండ్ చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తారు. అందరూ వర్క్ చేసేందుకు ఇక్కడికి వస్తారు, ప్లస్ టూరిస్ట్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. అందుకే మనకి ఇక్కడ కనిపించే వాళ్ళలో ఇప్పుడు ఓన్లీ జపనీస్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు మనకి కనిపిస్తారు రోడ్ పైన. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది సైకిల్స్ పైన వెళ్తూ కూడా కనిపిస్తారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, జపాన్లో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చాలా వరకు సైకిల్స్ని యూజ్ చేస్తారు అని. 2 వీలర్స్ చాలా తక్కువ కనిపిస్తాయి రోడ్ పైన, కార్స్ కనిపిస్తాయి మనకి. అండ్ మేము టోక్యోలో ఒక 2 ప్లేసెస్ని విజిట్ చేసాము, కానీ ఆ ప్లేసెస్కి సంబంధించిన వీడియోని నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. టోక్యోలో మేము విజిట్ చేసిన ఒక బ్యూటిఫుల్ టెంపుల్ వీడియో ఇది. అండ్ నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, సక్రా సీజన్ ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా. చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు సక్రా సీజన్ని చూడడం కోసం అని. సో ఇక్కడ ఒక నేషనల్ పార్క్లో ఉన్న సక్రా ట్రీస్ని చూసేందుకు చాలామంది ఫారినర్స్ వచ్చారు. అండ్ వాళ్ళందరూ ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారో చూడండి సక్రా ట్రీస్ని. ఆ వీడియో కూడా నేను నా నెక్స్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేస్తాను. విను
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.